ఇప్పుడు మీరు ముగ్గురు కూడా ఇప్పుడు ఆ ఫీలింగ్ ఏంటంటే ముగ్గురు అందరూ ఎందుకు కవిత ఏడిస్తే మిగతా ఆడవాళ్ళు ఎందుకు సంతోషపెడుతున్నారు? తోటి ఆడపిల్ల ఏడిస్తే రమ్యారావు ఎందుకు సంతోషపెడుతున్నారు? చెల్లి ఏడిస్తే చెల్లే కదా మీకు ఎన్ని సంవత్సరాలు చిన్న 7 years చిన్న 7 years చిన్న చెల్లి ఏడిస్తే మీరు బాధపడాల్సింది పోయి మీరెందుకు సంతోషపడుతున్నారు? అంటే నేను కూడా మరి మండలికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి నేను టోటల్ ప్రెస్ మీట్ పెట్టి నేను ఏడవాళ్ళ ఏం చేయాలి నేను? మరి ఇప్పుడు నేను ఏడ్చినప్పుడు అక్క అని ఏడ్చినప్పుడు అక్క ఏడుపు కనవలేదు, పార్టీలు ఉన్న అక్కలు ఏడ్చినప్పుడు వాళ్ళ ఏడుపు డెఫినెట్ గా సొంత అక్క ఇప్పుడు ఒకటే బ్లడ్ నేను ఏడ్చినప్పుడు డెఫినెట్ గా చెప్పిన ఫోన్ చేసి చెప్పిన ఎన్నో సార్లు సమస్య ఎవరితో మీరు కవితకు స్వయంగా ఫోన్ చేసి చెప్పారా? మీరు ఎదుర్కొన్న ఇప్పుడు శోభక్ అన్నది కదా 2006లో కవిత వచ్చింది, వచ్చినప్పుడు కేసీఆర్ గారే అలుగునూరు కాడనో ఇక్కడ పోయి రిసీవ్ చేసుకొని ఆమెకు కలిసి పని చేయండి అని చెప్పింది కదా, వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. రిసీవ్ చేసుకున్నాక వచ్చింది ఉన్నాక ఇద్దరం కలిసే ప్రతిరోజు మార్నింగ్ 8:30 నుంచి నైట్ 11 వరకు ప్రచారం చేసే వాళ్ళము, అన్ని ఊర్లకి వెళ్లే వాళ్ళము. అవసరం లేకున్నా కేసీఆర్ గారు గెలుస్తారు, వీళ్ళందరూ పనిచేసిన వాళ్ళు ఉన్నారు, డెఫినెట్ గా ఎక్కడికి పోయినా 2 లక్షల మెజార్టీతో సార్ గెలుస్తారు అన్నా కూడా మనం ఈ టైంలోనే పోవాలి బయటికి. పరిస్థితి బాలేదు, కేసీఆర్ గారికి డూ ఆర్ డై అన్నట్టుంది. రాజశేఖర్ రెడ్డి గారు చాలా ప్రెస్టేజ్ తీసుకున్నారు, ఇక కేసీఆర్ ఓడిపోతే ఉద్యమమే ఉండదు అన్న దాంట్లో ప్రతి ఒక్కరం కూడా నిద్రాహారాలు మర్చిపోయి ఇండ్లు మర్చిపోయి ఎక్కడి వాళ్ళం అక్కడ వాలంటరీగా పనిచేసినాం. కేసీఆర్ గారు పిలిచి ప్రతి మనిషిని పిలిచి చెప్తే చేయలేదు, ఎవరికి వాళ్ళు ఆయన గెలవాలి, వీలైనంత ఎక్కువ మెజార్టీ రావాలి అన్న దాంట్లో మేము పనిచేసిన వాళ్ళం అండి. అప్పుడు ఈ లలిత యాదవ్ మేము ఏం చేసినామనేది తనకు తెలుసా అండి? మేము ఎంత కష్టపడ్డామో తెలుసా అండి? అప్పుడు వాళ్ళ కష్టాన్ని మా కష్టం అనుకున్నాం తప్ప ఇప్పుడు కవిత ఏడుస్తుందని ఎవడు సంతోషపడేది లేదు. చెప్పండి. మీరు అడిగిన దానికి నేను చెప్తాను. 2001లో మా ఆయన ఉన్నాడని చెప్పినా కానీ నేను ఉద్యమంలో ఉన్నానని చెప్తాను. నేను మిమ్మల్ని అనలేదు, మీరు కరెక్ట్ గా వినండి. మిమ్మల్ని అనలేదు, మీరు వినండి. నేను మిమ్మల్ని అనలేదు. మేము సంతోషపడుతున్నాము అంటే ఎవరు సంతోషపడరు. ఒక మహిళ ఏడుస్తుంటే ఇంకో మహిళ సంతోషపడే పైశాచిక ఆనందము ఇక్కడ ఉన్న ముగ్గురికి లేదని అయితే నేను అనుకుంటున్నాను. అలాంటి సభ్యత సంస్కారంతో మేము ఉన్నాము. మీరు ఆ రకంగా మాట్లాడి ఏదో డివియేట్ చేసే ప్రయత్నం చేయకండి. మాకు కష్టం వచ్చిన రోజు, కుటుంబ సభ్యురాలుగా ఒక అక్కకు కష్టం వచ్చిన రోజు, పార్టీలు నక్కలకు కష్టం వచ్చిన రోజు చెప్తే కవిత పట్టించుకున్నదా, విన్నదా? ఇప్పుడు మీరేమో అంత మొత్తం 24 గంటలు పక్కకే ఉన్నట్టు, బాత్రూమ్ నుంచి బెడ్రూమ్ వరకు పక్కకు ఉన్నట్టు మొత్తం చూసినట్టు మాట్లాడుతుంటారు ఏంటండి? మీకు 2001 నుంచి ఉద్యమం మొదలు నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో పార్టీల మీకు తెలుసా? కుటుంబంలో ఏం జరిగిందో తెలుసా? పార్టీలో ఏం జరిగిందో తెలుసా? ఒక చెల్లె వీళ్ళంతా వేరే మేమందరం పక్కోళ్ళం అయితే నువ్వు తోడబుట్టిన చెల్లె బాత్రూమ్ లో కూడా ఏంటో పోతారు అక్క మీ దగ్గర అట్లనే విషయం చెప్తున్నా. ఏం మాట్లాడుతున్నారంటే మరి మీరు మాట్లాడేది ఎట్లుంది? మీరు మాట్లాడేది ఎట్లుంది? నాకు తెలియదు, వీళ్ళకి తెలియదు, మొత్తం మీకే తెలిసినట్టు మాట్లాడుతున్నారు. మరి 24 గంటలు మీరే ఉన్నట్టు మాట్లాడితే మమ్మల్ని మాట్లాడలేకుండా మీరు మాట్లాడేది ఏంటి? మీరు మాట్లాడే ఉద్దేశం ఏంటి? మరి మేము సంతోషపడుతున్నామంటే ఇట్లాంటి మాటలే మాట్లాడాల్సి వస్తుంది. ఎవరు సంతోషపడుతున్నారు ఇక్కడ? ఎవరు సంతోషపడుతున్నారు? అంటే మీ కవిత బాధ వస్తేనే బాధ వచ్చినట్ట, మా ఏడుపులు ఏడుపు కావా, మా బాధలు కావా? ఎంతమంది ఉద్యమంలో రోడ్ల మీదకి వచ్చారు, రోగం వచ్చి చచ్చిపోయినరు, రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళ మీరు రోగం వచ్చి చచ్చిపోయిన వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళ దిక్కుండదా? ఆ శకుని సంతోష్ గారు ఇద్దరు జీవితాలను నాశనం చేసిండు. అట్లాంటి రాజ్యసభ అడ్డదారిన కనీసం రాజ్యసభ కాదు అటెండర్ కూడా కేపబుల్ గాను రాజ్యసభ ఇచ్చిన రోజు ఏం చేసింది మీ అక్క? మరి ఎందుకో ఉద్యమంలో ఉన్న ఒక ఉద్యమకారునికి ఇస్తామని లేదు, ఒక కళాకారునికి ఇస్తామని లేదు, ఒక మేధావికి ఇస్తామని లేదు, ఒక నిరుద్యోగికి ఇస్తామని లేదు. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు మళ్ళీ మీరు ఏదో మాట్లాడి ఇట్లనైనా మాట్లాడేది అంటే మీరు అన్నదానికి నేను మాట్లాడాల్సి వచ్చింది. మీరు ఆ మాట వాపస్ తీసుకోవాలి. ఎందుకు సంతోషపడతాం? కవిత ఏడిస్తే మేమెందుకు సంతోషపడతామండి? దేనికి సంతోషపడతాం? అస్సలు సంతోషపడతాం. మాకు అట్లాంటి భావజాలం ఉండదు. ఇంకొక మనిషి ఎదుటి మనిషి ఏడిస్తే పైశాచిక ఆనందం పొందేంత ఆ సభ్యత సంస్కారం లేకుండా మేము లేము. కుటుంబ సభ్యులం లేము. ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళు కాదు ఎవరు కూడా. వారసులు కనుక మీకు అంతా అవమానిస్తలేరు. ఇక్కడ శోభక అంటుంది కదా, నువ్వు అనలేవు, నువ్వు ఏడ్చినావని చెప్తలేరు. అక్కడ శోభక చెప్తుందా ఇట్లా ఏడ్చింది, ఖర్చీపులు మండలిలో ఏడ్చింది. అంటే మాట్లాడొద్దా? తనకు భావ ప్రకటన స్వేచ్ఛ లేదా? తను మాట్లాడొద్దా? తను నష్టపోయి ఉంది, కష్టపోయి ఉంది, ఉద్యమంలో పనిచేసింది కాబట్టి ఆమె బాధకాలం మాట్లాడుతుంది. మాట్లాడితే వినడమే మీకు ఇబ్బందిగా ఉంటే కష్టపడ్డోళ్లకు, మోసపడ్డోళ్లకు, మోసపోయిన వాళ్ళకు బాధ ఉంటుంది డెఫినెట్ గా. కోసం ఎట్లా మాట్లాడతారు అక్క? నీ గురించి మాట్లాడే హక్కు నీకుంటది, నా గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడ ఉంటుంది అక్క? ఎవరికి హక్కు లేదు. కవితకు కరీంనగర్ లో ఆదరించేటోళ్ళు లేక రమ్యక్క ఒక్క నిమిషం అక్క,
కవితక్కకు ఆదరించేటోళ్ళు లేకనో ఇలా మీకు ఆదరించేటోళ్ళు లేకనో మీరెవడో ప్రెస్ మీట్లు చెప్పుతా పెట్టిన బీఆర్ఎస్ పార్టీ ఆడబిడ్డలకో ఎవరికి ఆదరించేటోళ్ళు లేదో జనం చూపిస్తారక్క. ఇంకొకరు సెలవు ఎందుకు తీసుకుంటున్నారు? మాట్లాడాలి. మమ్మల్ని ఎంతసేపు సంతోషపడుతున్నారని మా మీద నిందేసి ప్రజలు చూస్తుంటే ఎందుకు సంతోషపడతాను? మండలిలో ఒక్క నిమిషం. సంతోషపడే అవసరం ఏమున్నది? సంతోషపడే అవసరం ఈ దుస్థితి కవితకు వచ్చినందుకు నిజంగా కూడా బాధపడుతున్నాం. వాస్తవంగా బయటోడు ఇంచున్నాడు, ఇంకోడు బయటకు వచ్చేసరికి బాధ ఉండదా? మాకు చాలా బాధ ఉంది. ఈరోజు జరుగుతున్న దానికి పరిణామాలకు అందరు కూడా బాధపడుతున్నారు. అందరు కూడా బాధపడుతున్నారు. ఎవరు సంతోషం? కేసీఆర్ బిడ్డకే నా సొంత చెల్లె వీళ్ళకు కూడా తోబుట్టు లాంటిది. కేసీఆర్ బిడ్డకే పార్టీలు నామకే ఇంత కష్టం ఉన్నది అని ప్రతి మహిళ తెలంగాణలో ఉన్న మహిళలందరూ కూడా నేను చాలా సార్లు చెప్పిన భరత్ గారు చూసుకున్నాడు కదా మిమ్మల్ని. అవునండి, నేను కూడా నేనేం దూరం చేసుకోలే. ఇప్పుడు కవిత బయటికి రావడానికి, నేను బయటికి రావడానికి, ఇట్లాంటి వాళ్ళు బయటికి పోవడానికి, వీళ్ళందరికీ కూడా కారణం ఒకే ఒక వ్యక్తి అండి, ఒకే ఒక శకుని. ఒకే ఒక శకుని వల్ల రోజు కూడా కేసీఆర్ ఇట్లా ఫీల్ అయి ఉంటాడు కదా. మీరు నాతోనే చెప్పారు, చెప్పారు. ఏం చెప్పారంటే ఒక్క నిమిషం నన్ను కవిత కంటే కూడా ఎక్కువ చూసుకున్నారు, ఆమెకు చీర తీసుకొస్తే నాకు కూడా చీర తీసుకొచ్చేది నా లైవ్ షోలోనే చెప్పారు. మరి మీరు తిట్టిన రోజు కూడా మీరు కేసీఆర్ మీరు తిట్టిన రోజు కూడా ఆయన ఇట్లా ఫీల్ అయి ఉంటాడు కదా. ఒక మాట వినండి, నేను పదవులు అనుభవించి ఆస్తులు కూడా పెట్టుకొని అధికారం అనుభవించి నేను తిట్టలేదు. సొంత బాబాయిది కుటుంబం అన్నప్పుడు సమస్యలు ఉంటాయి. ప్రతి ఇంటికి మట్టిపోయి ఉంటుంది, సమస్యలు ఉంటాయి. కుటుంబ పరంగా వచ్చిన అలిగేషన్ మాట్లాడుకోవడానికి వెళితే ఎవడండి ఈ శకుని సంతోష్ వాడు నన్ను ఎట్లా ఆపుతాడు? అట్లా నన్ను ఒక 3 గంటలు బయట ఇబ్బంది చేసి కేసీఆర్ తెలియదండి, చాలా తెలియకుండా జరుగుతాయి. ఇప్పుడు అనుభవించిన శోభక్కకు తెలుసు, ఇటు ఉన్న ఉమాకకు తెలుసు, నాకు తెలుసు, చాలా మందికి తెలుసు అండి. ఎంత దుర్మార్గుడో శకుని అని ఇప్పుడు కవితనే చెప్తుంది. వినండి భరత్ గారు, ఇప్పుడు మేమందరం పోని మా అందరిది వదిలేసేయండి. కవితనే చెప్తుంది కదా సంతోష్ రావు మీద అలిగేషన్స్. కవిత చెప్పిందా? ఇప్పుడు ఎవరు చెప్పినా మీరు ఎక్కువ పర్సన్స్ తో కలవడం అనేది ఇష్టం ఉండదు. మళ్ళీ భరత్ గారు వినండి, ఇప్పుడు కవిత కన్న బిడ్డ, నేను అన్న బిడ్డ, మాకంటే ఎక్కువ మీకు తెలుస్తుందా అండి? మీడియాకు తెలుస్తుందా? ఎవరికి తెలుస్తుంది చెప్పండి. అందుకే కదండి మరి ఇప్పుడు నేను చెప్పినప్పుడు నమ్మాలి. కవిత కూడా చెప్తుంది కదా, సంతోష్ ఇట్లా ఇబ్బంది చేసిండు అని చెప్తుంది కదా వెరీ క్లియర్ గా. కానీ ఈ సంతోష్ తోటే ఇబ్బందులు రాబోతున్నాయని 2006 కవిత కరీంనగర్ కు వచ్చి మేమిద్దరం ప్రచారం చేసిన రోజు నుంచే పిన్ టు పిన్ చెప్పిన, ఉద్యమంలో పనిచేస్తున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది, ఇది కూర్చోవాలి, ఆలోచించాలి, ఫ్యూచర్ లో కష్టం అవుతుంది అని చెప్తే పట్టించుకోలేదు. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు తనే బయటకు వచ్చి తనే ఇబ్బంది పడి ఈ రోజు ఏడ్చుకునే పరిస్థితి వచ్చింది. ఒక ఇంటి ఆడబిడ్డలు ఒకరికొకరం బయటకు వచ్చి ఇట్లా ఏడ్చుకుంటే మంచిదా? ఎవడండి పరాయి వాడేమో లోపల ఉంటాడు. ఇప్పుడు కనీసం ఇక్కడ ఉన్న మహిళలకు కూడా రేపు భరోసా ఉంటది ఆ వ్యక్తితో అనేది కూడా ఏం కాన్ఫిడెన్స్ ఉంది చెప్పండి. ఇంకా ఈ చెల్లె పోయినట్టుంది ఈ లలిత, ఇంకా ఏమో మేము సంతోషపడుతున్నామంటే ఎవరు సంతోషపడతారు? దేనికి సంతోషపడతారు? మండలిలో ఏడ్చింది